మేషరాశి ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి 2025వ సంవత్సరం కొంతవరకు ఇబ్బందికరమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు. కొత్తగా ఈ సంవత్సరం వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతున్నది. అలానే గురుడు ద్వితీయంలోంచి జూన్ నుంచి తృతీయ రాశిలోకి వెళ్తాడు. తద్వారా వచ్చేసి గురుడి వల్ల ఉండేటువంటి ఆర్థిక అనుకూలతలు జూన్ వరకు ఉంటాయి. జూన్ తర్వాత తగ్గుతాయి. అదేవిధంగా వచ్చేసి శని ఎప్పుడైతే ఏలినాటి శని ప్రారంభమైందో అందులో మీనంలోకి వస్తున్నాడు, వ్యయస్థానంలోకి. ఖర్చులు అధికంగా ఉంటాయి. తర్వాత వచ్చేసి వీళ్ళు అనుకున్న ప్రణాళికలు మధ్యలో ఆగిపోతాయి, లేదు బాగా ఆలస్యం అవుతాయి. తద్వారా ఏంటంటే మేషరాశి వారికి కొంత ఆలస్యం తప్పదు. అలానే పనులు కూడా కొంత నత్తనడక నడుస్తాయని చెప్పచ్చు. అంతేకాకుండా వచ్చేసి ఈ రాశిలో ఉండేటువంటి చదువుకునే విద్యార్థులు కానివ్వండి, వాళ్ళకి కొంచెం పరీక్షాకాలం అని చెప్పచ్చు. ఎందుకంటే సహజంగా గురుడు బాగున్నాడు అనుకోండి, పరీక్షల్లో మంచి ఫలితాలు ఉంటాయి. శని బాగున్నాడు అనుకోండి, ఆరోగ్యరీత్యా బాగుంటుంది. ఆ విధంగా ఏంటంటే శని రాహు ఇద్దరు వ్యయస్థానంలో కలుస్తున్నారు. మే ఎండింగ్ వరకు ఉంటారు, మార్చి నుంచి. అంటే ఏప్రిల్ మే 2 నెలలు తర్వాత రాహు లాభస్థానంలోకి వెళ్తాడు, శని వ్యయంలో ఉంటాడు. కాబట్టి ఏలినాటి శని ప్రారంభమైన దానికి సూచికగా ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్య భంగాలు కానివ్వండి, కొంత ఆర్థికంగా ఉండేటువంటి కొంత ఇబ్బందులు కానివ్వండి, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరో ఒకళ్ళకి కొంత ఆరోగ్యపరమైన శస్త్రచికిత్సలు కానివ్వండి, లేదంటే ఔషధ సేవలు కానీ అవసరం అవుతాయని చెప్పచ్చు. వీళ్ళకి ఏదైనా పరిహారాలు లాంటివి ఏమైనా ఉంటాయండి? వీళ్ళకి ఏదైనా చేసుకోవడం వల్ల కాస్త మంచి ఫలితాలు దక్కే అవకాశం కానీ, ఈ లేట్గా జరిగేవి తొందరగా పూర్తయ్యేలాగా? సహజంగా ఏంటంటే శనివారం శని ప్రదోషం అంటాం. అంటే శనివారం నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం సమయంలో సూర్యాస్తమయం అయిన తర్వాత శివుడికి ప్రత్యేకమైనటువంటి ఆరాధన శని ప్రదోష వ్రతం అంటారు. అలానే వెంకటేశ్వర స్వామికి చేయటం. ముఖ్యంగా చెప్పాలంటే 7 శనివారాల వ్రతం వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పచ్చు.